ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. హామీల అమలుపై ప్రశ్నించే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఏడాది పాలనలో హామీల అమల్లో జరుగుతున్న మోసాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేస్తూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, అనంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేయాలన్నారు. ఒకటి మహిళలు, 2 రైతులు, 2 రైతులు, 1 మహిళలు, 2 రైతులు. ఇవాళ ఆయనతో పాటు ఇచ్చారండి. వీళ్ళతో బాగా చెప్పండి. ఇవాళ అడుగుతున్నా, ఎందుకు మహిళలు ఇచ్చే అవసరాలు తెలియదు. ఆ రోజు నుంచి ఆ రోజు డాక్టర్ మాకు చేస్తారని చెప్పు. ఆకలి నుంచి పొట్టున్నా, కట్టుకున్నా, పడుతున్నా, కొట్టుకున్నా పెట్టి అందరికీ కూడా ఆశ్చర్యంగా బయటకుంటున్నారు. ఇవాళ చెప్పాము, ఇవాళ స్వీకరిస్తానండి. 18 సంవత్సరాల ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలకి ప్రతి నెల సంవత్సరానికి వచ్చి 18,000 రూపాయలు ఇస్తారని చెప్పుకోవాలి లేదా? చెప్పారని చెప్పనండి. ఈ ఎన్నికల పెట్టారంటే చెప్పండి. ఎందుకు